భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో బై ఎలక్షన్లు వస్తాయి, వైసీపీ పార్టీ ఆ 11 కూడా పోయి ఒకటే వస్తారో తెలియదు అంటారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో బై ఎలక్షన్లు వస్తాయి అంటారా? అంటే దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు త్రిపులార్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 60 రోజులు కనుక అసెంబ్లీ సెక్షన్కి హాజరు కాకపోతే ఆ ఎమ్మెల్యే ఆ పదవి పోద్దని చెప్తారు. ఈ 11 మంది కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ పులివెందులలో బై ఎలక్షన్లు వస్తాయంటారు. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు తీమనండి చూద్దామనని. తీమనండి, ఇప్పుడు గవర్నమెంట్ ఆల్ చేతిలోనే ఉంది కదా, తీయమనండి, ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు బై ఎలక్షన్ పెడితే ఒక సీట్ కూడా రాదనేది త్రిపులార్ చెప్తారు. బై ఎలక్షన్ ఆయన మాటలు ఆయనే బ్రేక్ చేసుకున్నటువంటి వ్యక్తి. ఏ పార్టీ నుంచి ఆయన అక్కడికి వెళ్ళాడని అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. సో ఆయనకి అంబేద్కర్ గారి మీద ఎంత అభిమానం ఉందో మాకు తెలుసు పర్సనల్ గా. ఇవాళ ఆ సీట్లో కూర్చున్నారని అంటే ఆ దేవుడు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని బట్టి మీరు అక్కడ కూర్చుంటున్నారు. ఈ నెల 24 నుంచి కూడా అసెంబ్లీ సెక్షన్ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి వెళ్తారు. వైసీపీ పార్టీ పేర్లు ఎందుకు లేకని చెప్పడం. మేము ఏదన్నా డిబేట్లకు వెళ్తుంటే ఓ పక్క టీడీపీ, ఒక పక్క బీజేపీ, ఓ పక్క జనసేన, యాంకర్ కూడా మమ్మల్నే దాడి చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళకేమో 10 నిమిషాలు టైం ఇస్తారు. మనం ఏదో మాట్లాడుతుంటే 10 సార్లు నలుగురు అడ్డుపడుతున్నారు. అంటే జనాలకి చెప్పాలి అనుకునేది కూడా వాళ్ళు వెళ్ళనీయకూడదు అనేది వాళ్ళ ఆలోచన విధానం. ఇవాళ అసెంబ్లీలో కూడా ఆయన డే ఫస్ట్ వెళ్ళినప్పుడు మీ వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు మేమే వద్దంటున్నాం సార్, మేమే కోరుకుంటున్నాం. మా నాయకుడికి అక్కడికి వెళ్ళి మీరు చేసే వెకిలి చేష్టలకి మేము ఆయన ఇబ్బంది పెట్టడం, జనాల కోసం ఇబ్బంది పడడం మాకు ఇష్టం లేదు. అంటే ప్రజలు మీకు ఓట్లేసింది అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో రాష్ట్ర సమస్యలను, ఆయా నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలి, అభివృద్ధి చేయాలనేది మీకు ఎమ్మెల్యేలుగా ప్రజలు ఓట్లేసారు. ఇప్పుడు ప్రజల పక్షాన ఎవరు సార్ పోరాడుతుంది? వాయిస్ ఆఫ్ వాయిసెస్ లుగా ఇంత మంది ఎందుకు వచ్చాం సార్? కరెంటు బిల్లుల మీద ఫైట్ చేసింది ఎవరు సార్? వచ్చిన అసలే 8 నెలలైంది సార్. ఓడిపోయిన 2వ నెల నుంచి స్టార్ట్ చేశాం కదా సార్ మేము ప్రజల పక్షాన నిలబడ్డాం. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో కొన్ని పార్టీలు గతంలో వీళ్ళ పార్టీలు ఎప్పుడు సార్ వచ్చాయి? 3 ఇయర్స్ తర్వాత ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా నిలబెట్టుకోవడానికి క్యాండిడేట్లు లేక మొన్న ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లను లాస్ట్ మినిట్లో నిలబెట్టుకున్నటువంటి పరిస్థితిలో ప్రతిపక్షంలో వీళ్ళు ఉంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2 నెలలకి అందరినీ మొత్తం కమిటీలని, మొత్తం ఆయన సిద్ధాంతపరంగా ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టుగా బూస్టప్ ఇచ్చుకొని అందరినీ నడిపించుకొని వెళ్ళి కరెంటు బిల్లుల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, స్టూడెంట్ విషయంలో కానీ, వాళ్ళ ఫీ రింబర్స్మెంట్ విషయంలో కానీ, ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతుంటే ఏ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ వెళ్ళలేదో చెప్పండి సార్. ఫీజు రింబర్స్మెంట్ పోర్ అనేది ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఎన్డీఏ కూటమి భయపడుతున్నారా, లేదంటే దేనివల్ల పోస్ట్ పోన్ అవటం? పోస్ట్ పోన్ వీళ్ళు భయపడిపోయి ప్రతిదానికి ఒక వంక పెట్టుకుంటున్నారు. ఇప్పుడేమో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది, మేము ఆల్రెడీ లెటర్ కూడా పెట్టడం జరిగింది పార్టీ సైడ్ నుంచి, మాకు పర్మిషన్ ఇవ్వండి అని. ఆ పర్మిషన్ ని రద్దు చేయించింది కూటమి ప్రభుత్వం. మీరు చేయడానికి వీలు లేదని భయపడుతుంది వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతుంది వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం చూసి భయపడుతుంది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఎందుకు ఉంటుంది సార్? నాగమల్లి శ్రేణి ఎవరు అసలు? మీ రాజకీయ మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఎలా వచ్చారు రాజకీయాల్లో? సార్ నాకైతే ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ అయితే లేదు. మా నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, మా తాత ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. మీ స్వగృహం ఎక్కడండి? నాది ప్రకాశం జిల్లా బేస్తవారిపేట నా స్వగృహం. సో నా స్కూలింగ్ అంతా అక్కడే అయింది. ఓన్లీ ఫర్ ఎంబీఏ నేను ఎంబీఏ అండ్ పిహెచ్డి వైజాగ్లోనే చేశాను. సో బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు, కానీ చిన్నప్పటి నుంచి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ నా ఊహ తెలిసినప్పటి నుంచి. పిల్లలు ఇంకా లేరు సార్, మా హస్బెండ్ బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నారు. నేను ఒక కాపు కులస్తుని మ్యారేజ్ చేసుకున్నాను, పెద్దలను అంగీకరించే మ్యారేజ్ చేసుకున్నాను. సో ఆయన సపోర్ట్ ఎస్పెషల్లీ మీ మీడియా ముందు కూడా చెప్పాలి. ఒక మహిళ వెనక్కి లాగాలి అనే మగవాళ్ళు ఉన్నారు, ఒక మహిళని ముందుండి నడిపించే మగవాళ్ళు ఉన్నారు. అలాంటి ముందుండి నడిపించే కోవలో నా భర్త కాబట్టి నేను మొట్టమొదటి వ్యక్తి అని నేను అనుకుంటాను. ఎందుకంటే సార్ ఇట్స్ నాట్ ఏ ఈజీ టు సర్వే. సొసైటీలో ఎన్నో ఉంటాయి సార్. ఇవాళ మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాము అని అంటే నిజంగా చెప్పాలి అంటే అవసరం లేదు. మేము వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఇప్పుడు వచ్చి సొసైటీ కోసం పోరాడాలి, మహిళల మీద స్పందించాలి, ఇది మా నిబద్ధత. మేము జెన్యూన్గా సొసైటీ మీద మాకున్న కన్సర్న్. అందుకనే నేను 10 సంవత్సరాల క్రితం ఎన్జిఓ స్టార్ట్ చేయడం జరిగింది.
నా బ్యాక్గ్రౌండే ఎన్జిఓ నుంచి వచ్చారు. ఎన్జిఓ నుంచి వచ్చాను. ఆమె సోషల్ యాక్టివిస్ట్. ఇప్పటికీ నేను అదే చెప్పుకుంటాను సార్. పొలిటికల్ వ్యక్తిని అని చెప్పుకోవడమే నాకు ఇష్టం లేదు. ఎన్జిఓ రూట్ లో ఉన్న వాళ్ళు ఈ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? నేనేమనుకున్నానంటే సార్, బేసికల్ గా ఒక ఎన్జిఓ బ్యాక్గ్రౌండ్ అంటే సేవా దృక్పథంతో సేవ చేసుకునేదే. రాజకీయం కూడా సేవ చేసుకునేదే సార్. ఇవాళ కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని నిజంగా ఏదో కుళ్ళు రాజకీయాలుగా తయారు చేశారు, కానీ ఇది ఒక ఆపర్చునిటీ. ఏది పబ్లిక్ ని సర్వీస్ చేసుకోవడం అనేది. నేనేమనుకున్నానంటే, ఇంత సేవ చేస్తున్నా కదా ఇక్కడ 10 ఏళ్ల నుంచి, ఇంకా ఎక్కువ చేద్దాము రాజకీయంగా వెళ్తే. కొంతమంది పెద్దలు సలహాలు ఇచ్చారు, మల్లీశ్వరి నీలాంటి అమ్మాయి నిస్వార్థంగా పనిచేస్తుంది, వెళ్ళాలి అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే సినారియో డిఫరెంట్గా ఉంది. అనుకున్నది వేరే, ఇక్కడ జరుగుతుంది వేరే సార్. కానీ నిస్వార్థంతో పనిచేసినటువంటి లీడర్లని, నాయకత్వాన్ని ఎప్పటికీ ప్రజలు ఇవాళ తెలుసుకోలేకపోయినా రేపొద్దున కూడా తెలుసుకుంటారు. చాలా మంది మీకు గత పక్క పార్టీలో నేను అసెంబ్లీ ఇన్ఛార్జి చేసున్నాను, బీజేపీ చేసున్నాను, పైకిరోపేటకి అసెంబ్లీ ఇన్ఛార్జ్ చేసున్నాను. అప్పుడు ఇన్ని కోట్లు పెడతారా అని అంటే, నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, 100 కోట్లు పెట్టిన వాడు ఆ 100 కోట్లు మళ్ళీ ఎలా తెచ్చుకోవాలని ఆలోచిస్తాడు. నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. మీరు ఆలోచించాల్సింది, మల్లీశ్వరి చదువుకుందా, ఆ అమ్మాయికి పరిజ్ఞానం ఉందా, జనాల పక్షాన నిలబడే కెపాసిటీ ఉందా, జనాలకి ఏదన్నా అన్యాయం జరిగితే నిలదీసి అడిగే స్పందించే క్యారెక్టర్ ఉందా, లేకపోతే అంత దమ్ము ఉందా? ఇవి కదా చూడాల్సింది. ఇవి లేవు సార్. ఇవి లేకుండా మీరు ఒక నాయకుడిని ఎన్నుకుంటే ఏమవుతుందంటే, గంటలు వాళ్ళ ఇంటి ముందు లిస్టు పట్టుకొని మీరు వెయిట్ చేయాలి. ఏది దర్శనం కోసం అవ్వచ్చు. దర్శనం దొరకడానికి 1 వీక్ 10 days పడుతుంది. ఇప్పుడు కోట్లు పెడతారా అని అంటే, కోట్లు ఎందుకు పెట్టాలి సార్? ఎందుకు పెట్టాలి రాజకీయంగా? నన్ను చాలా మంది అడుగుతున్నారు. నేను పెట్టుకునే కెపాసిటీ ఉన్నా కూడా నేను ఎందుకు పెట్టాలి సార్? నేను పరిపాలిస్తున్నాను. నేను ఒక నాయకురాలుగా మీకు అండగా ఉండడానికి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, మీకు పని చేసి పెట్టడానికి నేను వచ్చినప్పుడు, మీ కిందే నేను, నా కిందేం కాదు కదా. మీరు ఓట్లేస్తే గెలుస్తున్న మీ నాయకులందరము చొక్కా పట్టుకొని అడిగే కెపాసిటీ ప్రతి ఒక్క ఓటేసే వాళ్ళకు ఉంటుంది సార్. ఎప్పుడు డబ్బులు తీసుకోకుండా ఓటేసిన రోజు. నేను కోరుకునేది అదే. మీరు డబ్బులు తీసుకుంటుంటే ఏమవుతుంది అని అంటే, నెల రోజులు వెయిట్ చేయాలా, 10 రోజులు వెయిట్ చేయాలా, సంవత్సరం వెయిట్ చేయాలా, సమస్య తీరుతుందో లేదో కూడా గ్యారంటీ లేదు. డబ్బు లేకుండా రాజకీయం చేసే పరిస్థితి లేదు సార్. నేనైతే నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా, లేదు, పరిస్థితే లేదు. జనాలు అలాగే ఉన్నారు, రాజకీయవేత్తలు కూడా అలాగే ఉన్నారు. కానీ ఇలాంటి నాయకుల్ని ఎన్నుకొని డబ్బులతోనే రాజకీయం చేస్తే తర్వాత రాజకీయం కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఏంటి అసలు మీ రాజకీయ లక్ష్యం ఏంటి? నా రాజకీయ లక్ష్యం అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ప్రజలకి సర్వీస్ చేసుకుందామని వచ్చాము. ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతే అంతవరకు కంటిన్యూ. ప్రతి ఒక్కరు చెప్పే మాట అదే సార్ అంటున్నాను. ఆ మాట ఏమైపోయిందంటే, ఇప్పుడున్న కులు రాజకీయాల్లో పోయింది. ఆ మాట పోయింది. నేను అదే పాత మాట అయినా సరే నేను అదే మాటను పట్టుకొని, నా రాజకీయానికి ఒక పరిధులు ఉంటాయి సార్. నా రాజకీయంలో నేను ముందుకు వచ్చినప్పుడు నాకు పరిధులు ఉంటాయి. నేను ఈ డబ్బుతో కూడినటువంటి రాజకీయం చేయడానికి నేను ఇష్టపడను. కానీ కష్టపడతాను, పోరాడతాను, శ్రమిస్తాను, ఉద్యమిస్తాను. ఎందుకంటే నేను ఉద్యమ రంగంలో నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి మాకు వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇవాళ నేను పార్టీ పదవుల్లో లేకపోయినా కూడా మీరు అడగండి, ఎక్కడైనా వైజాగ్లో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఒక మహిళకి అన్యాయం జరిగిన, ఒక మహిళకి, ఒక మైనర్ అమ్మాయిలకి ఇబ్బంది కలిగిన, లేకపోతే స్కూల్ ఫీజుల విషయంలో కానీ ఏ విషయంలో అనే కానీ మొట్టమొదటిగా స్పందించే మనిషి ఎవరంటే మల్లీశ్వరి. మీడియా వాళ్ళకి కూడా తెలుసు ఆ విషయం. ఒక విషయం మిమ్మల్ని చాలా అభినందించాలి. ఏ విషయం అంటే, చిన్నపిల్లలకి గురుకుల పాఠశాలలో ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఆడపిల్లల ప్యాడ్స్ విషయంలో మొట్టమొదటి స్పందించారు. అప్పుడు ఎలా అనిపించింది మీకు అసలు ఆ సందర్భం మీ విన్నప్పుడు? అంటే నాకు చాలా బాధేసింది సార్. యాక్చువల్గా చాలా ఎమోషనల్ గా వీడియో పెట్టారు ఆ రోజు. నా ఫౌండేషన్ నుంచి కూడా నేను గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే ఒక కార్యక్రమాన్ని ఎప్పుడు 2017 ముందే స్టార్ట్ చేశాను. నా కోరిక కూడా ఏంటంటే, ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే ఒక కాన్సెప్ట్ గవర్నమెంట్ స్కూల్లో ఇంక్లూడ్ చేయాలి సార్. చదువు ఒక్కటే కాదు సార్. గత గవర్నమెంట్ లో జగన్మోహన్ గారు పెట్టారు. అందుకనే ఇప్పుడు నా థాట్ ప్రాసెస్, ఆయన ఐడియాలజీ అన్నీ కరెక్ట్ గా అయ్యే నేను ఈ పార్టీలోకి రావడం. చాలా మంది అన్నారు, ఇప్పుడు ఇవాళ నేను బీజేపీలో ఉంటే నా సెకండ్ క్యాడర్ సార్. అక్కడ మంచి పొజిషన్ లో ఉండాల్సిందే నేను ఉండేదాన్ని.
అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చాం. ఎందుకు వచ్చాం? ఈ నాయకుడిని గెలిచినా ఓడినా ఆయనతో ప్రయాణం చేయాలి, ఆయన సిద్ధాంతాలు బాగున్నాయి అంటే. ముందు వచ్చినప్పుడు చిన్నపిల్లలండి, అప్పుడు అంత నాలెడ్జ్ లేకుండా ఉండే. పోను రాజకీయం మనకు కూడా నేర్పిస్తుంది కదా. అప్పుడు 25 years అప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను, ఇప్పుడు 31 అంటే ఆల్మోస్ట్ 6-7 years రాజకీయం తెలుసుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్తున్నటువంటి వే నాకు కరెక్ట్ అనిపించి వచ్చాను.